దిగ్గజ గాయని ఎస్. జానకి గారు మైసూరులోని అపోలో ఆసుపత్రిలో కన్నుమూశారు. 6 దశాబ్దాల సినీ ప్రస్థానంలో 17 భాషల్లో 48,000కు పైగా పాటలు పాడి ఆమె రికార్డు సృష్టించారు. ముఖ్యంగా ఎస్పీబీ, ఇళయరాజా గారులతో ఆమె కాంబినేషన్ ఎన్నో ఆల్ టైమ్ హిట్లను అందించారు. 4 జాతీయ అవార్డులు, 31 రాష్ట్ర స్థాయి పురస్కారాలు అందుకున్నారు. ఆమె మరణంతో చిత్రసీమ శోకసముద్రంలో మునిగిపోయింది. భౌతికంగా దూరమైన తన అమృత గాత్రంతో ఆమె మన గుండెల్లో ఎప్పటికీ జీవించే ఉంటారు. భారతీయ సంగీత ప్రపంచంలో ఒక సువర్ణ అధ్యాయం ముగిసిందనే చెప్పుకోవాలి. దశాబ్దాల పాటు తన అమృత గాత్రంతో కోట్లాది మందిని అలరించిన దక్షిణ భారత కోకిల ఎస్. జానకి గారు తన 88వ ఏట అంటే ఈరోజు ఆమె కన్నుమూశారు. గత కొంతకాలంగా వయోభారంతో కూడిన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె మైసూర్లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గుండెపోటు కారణంగా తుదిశ్వాస విడిచారు. ఆమె మరణ వార్త విన్న సినీ లోకం దిగ్భ్రాంతికి గురైంది. భారతీయ చిత్రసీమ, ముఖ్యంగా దక్షిణాది సినీ పరిశ్రమ ఒక కన్న తల్లిని కోల్పోయినంతగా శోకసముద్రంలో మునిగిపోయింది. 1957లో ఒక తమిళ చిత్రం ద్వారా గాయనిగా వెండితెరకు పరిచయమైన జానకి గారు ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోలేదు. దాదాపు 60 ఏళ్లకు పైగా సాగిన ఆమె సంగీత ప్రస్థానంలో తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీతో పాటు సుమారు 17 భాషల్లో 48,000కు పైగా పాటలను ఆలపించి రికార్డు సృష్టించారు. భాష ఏదైనా భావాన్ని పలికించడంలో ఆమె శైలి అనన్య సామాన్యం. ముఖ్యంగా తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో ఆమె పాడిన పాటలు శ్రోతలను ఎంతగానో ఉర్రూతలూగించాయి. చిన్నపిల్లల గొంతు దగ్గర నుంచి వృద్ధుల గొంతు వరకు ఎలాంటి శబ్దాలనైనా అలవోకగా పలికించగల అద్భుత స్వర విన్యాసం ఆమె సొంతం. భారతీయ సినీ సంగీత చరిత్రలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, ఇళయరాజా గారుల అండ్ ఎస్. జానకి వీళ్ళ కాంబినేషన్ ఒక సంచలనం అనే చెప్పుకోవాలి. ఈ ముగ్గురి కలయికల్లో వచ్చిన పాటలు దక్షిణాది ఇండస్ట్రీలో ఎప్పటికీ నిలిచిపోయే క్లాసిక్స్గా మారాయి. ఎస్పీబీ గారితో కలిసి జానకి గారు పాడిన వేలాది యుగల గీతాలు ప్రేమికులకు అమృత కావ్యాలుగా నిలిచాయి. ఇళయరాజా గారి స్వరకల్పనలో ఆమె పాడిన మెలోడీలు సంగీత ప్రియుల గుండెల్లో శాశ్వత స్థానాన్ని సంపాదించుకున్నాయి. ఆమె అద్భుత గాత్రానికి పురస్కారాలు దాసోహమన్నాయి. ఉత్తమ గాయనిగా 4 సార్లు జాతీయ అవార్డులను దక్కించుకున్న జానకి గారు వివిధ రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఏకంగా 31 సార్లు ఉత్తమ గాయనిగా అవార్డులు అందుకొని రికార్డు సృష్టించారు. సంగీత ప్రపంచంలో ఎన్నో శిఖరాలను అధిరోహించిన జానకి గారు వ్యక్తిగత జీవితంలో కొన్ని తీవ్ర విషాదాలు ఉన్నాయి. 1997లో ఆమె భర్త వి. రాంప్రసాద్ గారు గుండెపోటుతో కన్నుమూశారు. ఈ సంవత్సరం అంటే 2026 జనవరిలోనే ఆమె ఏకైక కుమారుడు మురళీకృష్ణ గారు కూడా తుదిశ్వాస విడిచారు. కొడుకు మరణించిన కొద్ది నెలలకే జానకి గారు కూడా అనంత లోకాలకు తరలిపోవడం అభిమానుల గుండెలను పిండేస్తుంది. ఇక జానకి గారు 1938లో ఏప్రిల్ నెలలో జన్మించారు. గుంటూరు జిల్లా రేపల్లె తాలూకా పల్లపట్ల గ్రామంలో శ్రీరామమూర్తి, సత్యవతి గార్ల దంపతులకు జన్మించారు. జానకి గారి తండ్రి శ్రీరామమూర్తి ఉపాధ్యాయుడు, ఆయుర్వేద వైద్యుడు కూడాను. ఉద్యోగరీత్యా ఈయన కరీంనగర్ జిల్లాలోని సిరిసిల్లలో ఉండేవారు. చిన్నతనం నుంచి జానకి గారికి సంగీతం పట్ల ఎంతో మక్కువ చూపేది. తన 3వ ఏట నుంచే అనేక కార్యక్రమాల్లో పాల్గొనడం మొదలుపెట్టారు. ఉద్దండులైన సంగీత విద్వాంసుల వద్ద శిష్యరికం చేశారు. బాల్యంలోనే సినీ సంగీతంపై ఆకర్షితురాలయ్యారు.
లతా మంగేష్కర్, పి సుశీల, జిక్కి, పి లీలా గారు వీళ్ళందరూ పాడిన పాటలు తన కార్యక్రమాల్లో పాడుతూ ఉండేవారట. నాదస్వరం విద్వాన్ పైడి స్వామి గారి వద్ద సంగీతం నేర్చుకున్న జానకి గారు తన 19వ ఏట వాళ్ళ మామయ్య సలహా మేరకు చెన్నైలోని ఏవిఎం స్టూడియోలో పాడడం ఆరంభించారు. దాంతో ఆమె మకం చెన్నైకి మారింది. తొలినాళ్లలో ఏవిఎం స్టూడియో గాయనిగా ఉండి 1957లో టి చలపతిరావు గారి సంగీత దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం విధియిన్ విలయట్టులో తన గాత్రాన్ని అందించడంలో సినీ ప్రస్థానం మొదలైంది. ఎమ్మెల్యే చిత్రం ద్వారా తెలుగువారికి దగ్గరయ్యారు. ఈ చిత్రంలో తన పాట ఎంతో పేరు తెచ్చిపెట్టింది. అలా మొదలైన ఈమె గానం ఎన్నో మలుపులు తిరుగుతూ దినదిన ప్రవర్ధమానంగా సాగుతూ ఆబాల గోపాలాన్ని తాకింది. తెలుగులో విజయవంతమైన ఎన్నో చిత్రాలకు పాటలు పాడారు. 1957వ సంవత్సరంలో తన కెరీర్ను ప్రారంభించిన జానకి గారు తెలుగు, తమిళం, మలయాళం, కన్నడం మున్నగు అనేక భారతీయ భాషల్లో పాటలు పాడారు. జానకి గారి పాటల రచయిత, కర్ణాటక గాత్ర సంగీత విద్వాంసురాలు, సంగీత దర్శకురాలు కూడాను. కృష్ణుని మరియు షిరిడి సాయిబాబా భక్తురాలైన ఈమె చాలా సమయం పూజల్లో గడుపుతూ ఉండేవారట. అంతేకాక మీరాపై అనేక భక్తి గీతాల క్యాసెట్లు రికార్డ్ చేసి విడుదల కూడా చేశారు. ఉషా కిరణ్ మూవీస్ వారి మౌన పోరాటం చిత్రానికి సంగీత దర్శకత్వం వహించి భానుమతి, లీలా తర్వాత 3వ మహిళా సంగీత దర్శకురాలిగా పేరు గడించారు. పాటల్లో మిమిక్రీ మిక్స్ చేసి సంగీత ప్రపంచాన్ని ఇలా కూడా మెప్పించారు. 16 ఏళ్ల వయసు చిత్రంలో కట్టుకథలు చెప్పి నేను కవ్విస్తే పాటలో పండు ముసలావిడ గొంతు, గోవుళ్ళు తెల్లన గోపయ్య నల్లన పాటలో చిన్నపిల్లాడి గొంతు, పెద్దవాళ్ళ స్వరం చిన్నారి పొన్నారి కిట్టయ్య పాటలో పిల్లాడి గొంతు, శ్రీవారి శోభనం చిత్రంలోని అలకపనపు ఎక్కనేల చిలిపి గోరింక పాటలో హీరోయిన్ బామ్మ గొంతుతో పాట మొదలైనవి ఇవన్నీ ఆమె గొంతులోని వైవిధ్యానికి ఉదాహరణలు. మేఘమా దేహమా పాటలో ఆమె గొంతు పలికిన ఆర్ద్రత, ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిది అంటూ సాగే పాటలో ఆమె స్వరం పలికిన ప్రేమతత్వం, వెన్నెల్లో గోదావరి అందం పాటలో ఆమె గొంతులో పలికిన ఆవేదన, తొలిసారి మిమ్మల్ని చూసింది అంటూ సాగే పాటలో ఆమె స్వరంలో ప్రతిఫలించిన అల్లరి ఆమె భావ వైవిధ్యానికి తార్కాణాలు. అలనాటి జమున నుంచి నిన్న మొన్నటి హీరోయిన్ల వరకు 5 తరాల హీరోయిన్లకు ఆలంబన చేశారు. తెర ముందు కనిపించే హీరోయిన్లకి ఆమె స్వరం అతికినట్టుగా సరిపోతుంది. ఆమె 55 ఏళ్ల సుదీర్ఘకాలం పాటు సుమారు 5-6 తరాల కథానాయకులకి అన్ని రకాల భావాలను స్పష్టంగా వ్యక్తీకరిస్తూ నేపథ్య గానం చేశారు. వయసు మీద పడిన ఆ ప్రభావం గొంతు మీద పడనివ్వకపోవడం ఆమె గానశైలి, మధురమైన సంగీతం, తిరుగులేని స్వర సంపదతో జానకి గారి కెరీర్ ఎదురు లేకుండా సాగింది. వేల కొద్ది పాటలు పాడారు జానకి గారు. జానకి గారు వివిధ తరాలకు చెందిన సంగీత దర్శకులతో కలిసి పనిచేశారు. 1960ల ప్రారంభం నుండి ఆమెకు ప్రధానంగా కన్నడ, మలయాళ చిత్రాలలో స్వరకర్తలు అవకాశాలు ఇచ్చారు. తన కెరీర్ ప్రారంభంలో తెలుగు, తమిళ భాషల్లో తక్కువ పాటలు పాడినప్పటికీ 1970ల మధ్యకాలం నుండి 4 దక్షిణాది భాషల్లోనూ ప్లేబ్యాక్ పరిశ్రమను ఆమె శాసించారు. 90ల కాలంలో జానకి గారు ఏఆర్ రెహమాన్ గారి కెరీర్ ప్రారంభ దశల్లో ఆయన సంగీత దర్శకత్వంలో అనేక అద్భుతమైన తమిళ, తెలుగు పాటలను పాడారు. ఒట్టెగత్త కట్టికో, గోపాల గోపాల, నెంజినిలే, కాదల్ కడిదం, முதல்வனே, మార్గలి తింగలలవా,
వంటి పాటలు ఇప్పటికీ ఎంతో ప్రజాదరణ పొందుతున్నాయి. సంగమం సినిమాలోని మార్గలి తింగలలవ అనే పాటకు గాను ఆమెకు తమిళనాడు రాష్ట్ర చలనచిత్ర పురస్కారం ఉత్తమ నేపథ్య గాయని లభించింది. వయోభారంతో ఇబ్బంది పడుతున్న జానకి గారు జూలై 11, 2026న మైసూర్లో గుండెపోటుతో చనిపోయారు.